ఏమండి ఇదిగో చాయ్. మన అబ్బాయి ఫోన్ చేసిండు. వాడి కాలేజ్ ఫీజు అంట ఇంకా 25,000 కట్టాలంట. వారంలో పరీక్షలున్నాయి. ఫీజు మొత్తం కట్టకపోతే హాల్ టికెట్ ఇయ్యరమ్మా, నాన్నను వచ్చి తొందరగా ఫీజు కట్టమని చెప్పు అని చెప్పిండు. బిడికట్టి నాకు గౌతమ్ బిడికట్ట. బ్రహ్మం చెప్పురా. రాజు, ఒక 20,000 అర్జెంట్ కావాలరా. ఏ నాయకుడు ఎక్కర్రా పైసలు లేవేం లేవు. ఇంకెవరు నన్ను అడిగి చూడరా. అరే బ్రహ్మం, నేను ఎవ్వరిని అడగలేనురా, కొద్దిగా అర్థం చేసుకోరా. అదేంటండి వాళ్ళని వీళ్ళని అడుగుతారు? మనకి భూమి ఉంది కదా, అది అమ్మేయచ్చు కదా. వద్దంటారు అంతే కదా. పోనీ ఈ కమ్మలు అమ్మేసి వాడి ఫీజు అయినా కట్టేసేయండి. ఇలా ఒక్కొక్కటి అమ్మేస్తూ పోతే రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కదా. చూద్దాం, రేపటి వరకు ఏమైనా పనైనా రావచ్చు, అడ్జస్ట్ అయినా కావచ్చు. కానీ లక్ష్మి, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. భవిష్యత్ తలుచుకుంటేనే భయమేస్తోంది. భలేవారే, భయం ఎందుకండి? మన అమ్మాయికా పెళ్లి చేశాం, అబ్బాయా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాడు, మనకా ఇల్లు కొంత భూమి ఉంది, ఇంకా భయం ఎందుకు? బాధ్యతలు ఏమీ లేవు, బ్రతకడానికి కావలసినంత ఉంది, భయం ఎందుకు అంటావు? కూర్చుండి తింటే కొండలైనా తరిగిపోతాయే, రాబడి లేకుంటే ఎంతున్నా తరిగిపోతుంది. అయినా మనకున్నది ఎంతే, చిన్న గాలివాన కొట్టకపోయేంత. ఒకప్పుడేమో రాత్రింబవళ్ళు పని చేసి చేసి సరిగ్గా నిద్రపోయేటోళ్ళు కాదు. ఇప్పుడేమో పనులు తగ్గాయని ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోవటం లేదు. ఎక్కువగా ఆలోచించకండి, ఆరోగ్యం పాడవుతుంది. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. బ్రహ్మం, ఓ బ్రహ్మం, అయ్యి సప్పుడు చేతలేరు. ఏం చేస్తారు? ఇద్దరు ఉన్నారు, సప్పుడు చేతలేరు. బ్రహ్మం, బ్రహ్మం, అబ్బో మళ్ళా పడసోళ్ళు అవుతాను మీరు. ఏ సాల్తీ అత్త ఇచ్చంతరాలు మాట్లాడుతున్నావు? రేపు ఊరికి పోదామని ఆలోచిస్తున్నావు. అసలు ఏం పని మీద వచ్చారు చెప్పుర్రి. నా మనవరాలకు ఉంగరం కావన్నట. ఎంతనెత్తు? పావులెత్తు. చిన్న పిల్లేనే, మందం చాలదా, బాగా దొడ్డెందుకు? మరి బంగారం తెచ్చినావా? ఇగో తెచ్చిన.
ఎండా ఎండా బంగారం బంగారం అయింది కాదు బిడ్డ, యాడ్ నుంచి తేవాలా నేను? మరి ఎప్పుడు ఇస్తావు? ఇత్తది ఈ వారంలో. అల్లుడు పోయేత్తా బిడ్డ, పోయేత్తా. అత్త నువ్వేమనుకోనంటే ఒక చిన్న మాట. ఏంది బిడ్డ? నాకు అర్జెంటుగా ఒక 20,000 రూపాయలు కావాలి. నీకు అంత తిప్పలేం వచ్చింది బిడ్డ? ఏం లేదత్త, నా కొడుకు కాలేజీలో ఫీజు కట్టాలి, వాళ్ళు ఆగుతలేరు. నాకు పైసలు వచ్చేటివి ఉండే రాలేదు, అవి రాగానే నేను మీకు అప్పచెప్తా. మామ బావి కాడికి వేయండి బిడ్డ, నేను వచ్చినాక చెప్పి పైసలు ఇచ్చి పంపి. పోయేత్తా బిడ్డ. బాబాయ్ ఒక 2 గ్రాముల బంగారం ఉన్నదిరా? తమ్ముడు బాగున్నావురా? బాగున్నాక. మరి గా సీని గాని ఉంగురావటి చెప్పానవరా? వాడు ఊకే అందరికి చెప్తాడు, కలవడ్డోళ్ళ కల్లా చెప్పుతాడు, ఇజ్జత్ పోయేటట్టు. ఎందుకు వాని వారై వాడట్టి పిచ్చకుంటున్నాడు కాదురా. అక్క వాడు వారం రోజుల కింద ఉంగరం చేయమని బంగారం ఇచ్చే నిజమే, కానీ పెచ్చు బంగారం లేక పని ఆగింది అక్క. పెచ్చు బంగారమా? పెచ్చు బంగారం అంటే ఏంటిది? పెచ్చు బంగారం అంటే ఎట్లా చెప్పాలి అక్క, మీరు కుండలు చేస్తారు కదా, కుండ మందమే మన్ను పెడితే కుండ అవుతుంది అక్క? గట్లెట్లా తమ్మి, కట్టెడు మన్ను పెడితే పిడికేడు కుండెళ్తుంది. గదే అక్క, నేను పావులే తుంగారం చేయాలంటే దోవాన బంగారం పెచ్చు పెట్టాలి. ఇప్పుడేమో పనులు లేవు, పనులు ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళకి ఎప్పటికప్పుడు పెట్టి చేసి ఇచ్చినాం. నేను మొన్న వాళ్ళకి వస్తువు చేసి ఇచ్చిన బంగారం ఎక్కువ తేలింది, వాళ్ళు ఇవ్వమంటే ఇప్పుడు ఇత్తలేరా, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు పైసలు ఇత్తలేరు, బంగారం ఇత్తలేరు. ఇయ్యాలి ఇస్తా రేపు ఇస్తా అని సతాయిస్తాను. ఇప్పుడు ఈయనక ఉంగరం ఇయ్యం ఆగుతలేడా? ఇచ్చేటోళ్ళేమో ఇయ్యకపోయి, ఇచ్చిన వాళ్ళేమో ఆగకపోయి. ఏం చేయమంటావు అక్క, సాగుమంటావా? అత్త ఇటిను, నువ్వు అన్నకి సీన్ గాని తల్లే 3 ఏళ్ల కిందట నా దగ్గరికి వచ్చి 2 తులాల బంగారం నా చేతిలో పెట్టి 2 తులాల పుస్తెళ్తాడు, పావులే తుంగరం, 1/2 తులం కమ్మలు చేయమని ఇచ్చింది. అయ్యో అత్త ఇంకా బాగానే బంగారం కావాలి కదా అన్నాను. అంటే నేను ఊళ్ళకి వెళ్ళిన దెంకపోతానా, ఇత్తది నువ్వు చెయ్యి అన్నది. సరే మంచిదని నేను చేసిచ్చిన దానికి నాకు మళ్ళా మిగిలిన బంగారం ఇవ్వడానికి 6 నెలల సంవత్సరం పట్టింది. అప్పుడు నేను ఇనలేదా? ఇప్పుడు ఇక పావులెత్తు బంగారానికి బాబాయిది ఊరంతా ఇజ్జత్ చేయబట్ట సీనుగాడు గిట్లనే ఉంటుందా చెప్పత్తా? మా పని నమ్మకం ఓపికతో నడుతుందత్తా. నువ్వు చెప్పింది నిజమే అల్లుడు, ఓపికతోని నమ్మకంతోని కలిగిన పని మీది. నా బిడ్డల పెళ్లిలప్పుడు మీ నాయన దగ్గర మస్తు నగలు చేయించిన, 1 తులం అటు ఇటు అయినా కానీ మేము వెనక సిరి లెక్కలు చూసుకునేది. ఇట్లా తొందరపడి తిట్టుకునేటోళ్ళం కాదు మేము. ఒక 2 గ్రాముల బంగారం కావాలరా, పెచ్చు బాగా అవసరం ఉన్నది. ఇప్పుడైతే లేదు బాబాయ్, ఏమైనా గిరాకీ అయితే 2-3 రోజుల్లో చూస్తా. సరే బిడ్డ, సరే అక్క. సరే మంచి అల్లుడా, పోయేత్తా బిడ్డ. పిల్లగా ఏం చేయించుకుంటావు? ఏం లేదు, 3 నెలల చిట్టి పైసలు ఇవ్వాలి, ఇస్తలేడు, సతాస్తున్నాడు, అందుకే వచ్చిన. పైసలు ఎన్ని రోజులు సతాస్తున్నా? పైసలు రాము, ఇచ్చేది నేను, తీసుకునేది నువ్వు వాళ్ళతో వీళ్ళతో చెప్తే ఎట్లా చెప్పు? గమని నాకు చెప్పొద్దన్నా, పైసలు అది. ఇంకా పైసలు రాలేదు తమ్మి. గమని నాకు చెప్పొద్దన్నా. గట్లా నాకు రాము, 2 రోజులు నాకు పెళ్ళాడరు ఉన్నది, రాగానే నీకు ఎట్లనే సర్దుతా. ఎవరిది హరీష్ వాళ్ళదా? అవును తమ్మి. వాళ్ళు నిన్ననే సిటీకి వెళ్ళి షోరూమ్ లా 5 తులాల బంగారం నగర్ తెచ్చుకున్నారట. వాళ్ళు పనులు నీకే ఇద్దాం అనుకున్నారట, కానీ షోరూమ్ లో మంచి ఆఫర్లు నేను ఎవరో చెప్పిరట, పోయి వాళ్ళు తెచ్చుకున్నారట. ఆ పనులు వస్తాయి, ఈ పనులు వస్తాయి, నాకు అవన్నీ చెప్పకు. వస్తే మాత్రం పట్టే పోను, నాకు 2 రోజుల పైసలు కావాలి. ఇగో గా హౌస్లో బ్రహ్మన్న దగ్గరికి పోయి నా కాళ్ళ పట్టీలు తీసుకురాపో. నేను ఓన్ పోరు
మరి గా కోపన్ కాడ కన్నా పోయి బియ్యం అన్నదేపో. నేను ఎట్లా కనబడుతున్నా నీకు? నేను కొబ్బరి ప్యాక్ కాడ పోయి లైన్లు ఉండి తేవాలా నీకు? బాగుంది పో. నేను కొబ్బరి ప్యాక్ కాడ పోయి లైన్లు ఉండి బియ్యం తేమన్నాడు. అది ఇదొక హఠాత్ పరిణామం. ఎవరు ఊహించినటువంటిది. రేషన్ దుకాణం కాడ లైన్ లో నిలబడమంటున్నావు, నీకు చాత కాదు. ఇక్కడ వచ్చి లైన్ కట్టడానికి సిగ్గు అనిపించలేదారా నీకు? ఆగే రేషన్ దుకాణం పోయి బియ్యం తీసుకురాపో. నువ్వు కొట్టిన దెబ్బని వాటి ఎన్ని రేషన్ దుకాణాలకు ఎట్లా పోవాలి? దుప్పలు వస్తాయి. అవసరం బ్రహ్మాన్ని ఇంటికి పోయి నా కాళ్ళ గజ్జలు తీసుకురాపోనాడు. తీసుకొస్తా పోనాడు. దీని అమ్మకాడుపు కాలిపో. ఏం కొట్టింది ముందు పొడిచింది ఏడికాడికి. ఒకళ్ళన్నీ కొట్టేది అమ్మకాడుపు కాలిపోను. బొమ్మన్న ఏంటిదిరా? ఏందా అవతారం? చెప్ప మరి దేనికి వచ్చినావు? మా భార్య పట్టగొలుసులు. ఇగో ఇవి పట్టుకపో. ఈయన అవతారం చూస్తా అంటే ఈ పెళ్లి గట్టిగానే అయినట్టున్నది. అత్త అత్త అయ్యో నువ్వే వచ్చినావు బిడ్డ. మామయ్య బాయకాడికి వేయండు, వచ్చినాక పంపిద్దాం అనుకున్నా. కొద్దిగా ఆగు బిడ్డ, తీసుకొస్తా. బిడ్డ సరే లెక్క పెట్టుకో బిడ్డ. ఉంటాయి అత్త. అయ్యో బిడ్డ, నాకు చిట్టు వేసలు అయిన సతాయించినట్టు నన్ను సతాయించద్దు. అదేం లేదత్త, కుదిరితే ముందుగానే తీసుకొచ్చిస్తా. లక్ష్మి, వస్తున్నానండి. అమ్మయ్యా, తీసుకొచ్చారా? వెంటనే ఈ డబ్బులు రాజన్నకిచ్చి బాబుకు పంపించమని చెప్పండి. ఏమైందండి అలా దిగులుగా ఉన్నారు? నాకు చిట్టు వేసలు అయిన సతాయించినట్టు నన్ను సతాయించద్దు. ఓ సంతేనా? ఏదైతే ఏమి, సమయానికి డబ్బులైతే సర్దుబాటు చేసింది. ఆ మాత్రం దానికి అలా దిగులు పడితే ఎలా చెప్పండి? ఊరుకోండి. చేతిలో డబ్బు లేకుంటే నమ్మకం విలువ రెండు ఉండవని తెలుసు, కానీ ఆ పరిస్థితి మనకెదురవుతుందని ఊహించలేదు. రమ్మన్నా, నమస్తే. రాన్న కూర్చో. అంత మంచిదేనా? మంచిదేనా? చెప్పన్నా ఎటు వచ్చినావు? ఏవో మొన్న బాంబర్ నెక్లెస్ పెట్టిండు రాకిపోనానికి. 3 సార్లు పెట్టుకుందో లేదో ఇరిగిపోయింది. ఒకసారి చూడు. అన్న, ఈ కొండ్లు తీగలు బాగా సన్నగా ఉన్నాయి. ఇప్పటికైతే అతికిస్తా కానీ మళ్ళీ ఎప్పుడు ఇరిగేది తెలియదు. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అయ్యో గట్లయితే ఎట్లనే? మా అంట 2 సార్లు 3 సార్లు పెట్టుకుంది అంతే. రెడీమేడ్ వస్తువులు అంటేనే ఇట్లుంటాయి. రెడీమేడ్ వస్తువులు అందంగా కనిపిస్తున్నాయా లేదా అన్నదే మీరు చూస్తారు. దాని అతుకులు ఎట్లున్నాయి, జైంట్లకు తగ్గట్టు మందపు తీగలు మందపు జవాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ మీకు తెలియదు కదా. మరొక విషయం, ఈ కార్పొరేట్ జ్యువెలరీ షాపుల్లో అమ్మే నగల్లో ఈ మధ్య కొత్త రకమైన లోహాన్ని కలుపుతున్నారని తెలిసింది. ఆ నగలు ధరించిన మనుషులకు
క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఈ మధ్య తెలిసింది. జాగ్రత్త. అరే గిన్ని తలకాయలు కొని ఉంటాయి నాకు తెలియదన్నా. సరేగానే ఎప్పుడు వేసి ఇస్తావు? ఇది అతికి పాలిష్ చేసి పెడతా, రేపు వచ్చి తీసుకో. సరేనా, కలుస్తా మరి. మంచిది. బ్రహ్మం, అరే ఉన్నావురా? ఒక శుభవార్తరా. శుభవార్త? అవును. ఒక్క నిమిషం రా. లక్ష్మి, లక్ష్మి. వస్తున్నానండి. అన్నయ్య బాగున్నారా? బాగున్నారా చెల్లె? ఇప్పుడు చెప్పరా. మొన్న నా బిడ్డకు సంబంధం చూసినామని చెప్పినా కదరా మీకు? అవును. అది ఖాయమైందిరా. 15 తులాల బంగారం, 10 లక్షల కట్నం ఇస్తా అని మధ్యవర్తుడు చెప్పిండ్రా. ఈయన పోయి వాళ్ళకి చెప్పిండట. వాళ్ళు కూడా సరే అన్నారట. వారం రోజుల్లో నిశ్చితార్థం, వచ్చే నెలే పెళ్లి, నగలన్నీ నువ్వే చేయాలి. తప్పకుండా రా. శుభం, చాలా సంతోషం. ఇక నీ బాధ్యతలన్నీ తీరినట్టే కదరా. ఇంకొకట్రా, వరపూజకు మాత్రం మీరిద్దరు ఖచ్చితంగా రావాలి. మా కోడలు నిశ్చితార్థానికి మేము రాకుండా ఎలా ఉంటాం అన్నయ్య? ఇక నేను వెళ్తాను బ్రహ్మ. అయ్యో, టీ తాగెళ్ళండి అన్నయ్య. వద్దమ్మా, ఇప్పుడు ఈ శుభవార్తను మీ ఇద్దరికి చెప్పిపోతాను వచ్చిన. ఇంకా చాలా పనులు ఉన్నాయి రా బయట. మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానులే. సరే, వెళ్తాను రా. అయ్యా టైం అవుతుంది, తాంబూలాలు మార్చుకోండి ఇద్దరు. ఏమండి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? చాలా రోజుల తర్వాత మీ కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. మీరు ఇలా ఆనందంగా ఉంటే ప్రతిరోజు పండుగలా ఉంటుంది. ఇంకే ఒక ఆర్డర్ వచ్చింది కదా, ఇంకా ప్రశాంతంగా పడుకోండి. బ్రహ్మం, బ్రహ్మం. రాము, బావునా? ఏం బ్రహ్మం, బాగా హుషారు మీద ఉన్నావు? పని దొరికింది ఏంది? అవును. బ్రహ్మం, అత్త వచ్చినా? అదా కూర్చో. నువ్వు ఎప్పుడు వచ్చినావు పిల్లగా? ఇప్పుడే వచ్చిన అత్త. ఏమయ్యా బ్రహ్మం, చెప్పిన టైం కంటే మొదగాలే తెచ్చిస్తా మాంటివి, ఇంతవరకు తేకపోతివి. నేనే వచ్చినా ఇప్పుడు ఇవ్వకుంటే. అయ్యో అత్త, ఏమనుకోకు. మన కిరాణం రాజు బిడ్డ పెళ్లి ఖాయమైపోయింది. నగలు చేసేది ఉన్నది. ఒక వారం రోజులు నగలు చేసిన తర్వాత ఆ పైసలు వస్తాయి. రాగానే నేను తీసుకొచ్చి అప్ప చెప్తా. రాము, నువ్వు కూడా ఒక వారం రోజులు ఓపిక పట్టు. ఆ పైసలు రాగానే తీసుకొచ్చి అప్ప చెప్తా. అసలు ఇంతకు ఆ పని నీ చేతికి వస్తుంది అంటావా? ఆగు పిల్లగా, వాళ్ళు ఇద్దరు బంక పూసుకొని తిరిగినట్టే తిరుగుతారు. ఆయనకి ఇవ్వకుంటే ఇంకెవరికి ఇస్తాడు పని? అయితే తీ అల్లుడు, వారం రోజులు కాకుంటే 10 రోజులు ఆగుతాం తీసుకొచ్చి. అసలు ఆ పని నీ చేతికి వస్తుంది అంటావా? అసలు ఆ పని నీ చేతికి వస్తుంది అంటావా? ఏమండి, ఒకసారి రాజన్నకి ఫోన్ చేయండి. 15 రోజుల్లోనే పెళ్ళుంది. 15 తులాల బంగారం అంటే ఆ వస్తువులు చేయడానికి కనీసం వారం 10 రోజులైనా పడుతుంది. ఒకసారి ఫోన్ చేయండి. ఇంకా 15 రోజులు టైం ఉంది కదే. వాళ్ళు ఏ బిజీలో ఉన్నారో ఏమో. వస్తారులే. అదేనండి, బిజీలో ఉండి ఏ వారం రోజుల ముందో తీసుకొస్తే మళ్ళీ మీకు చేయడానికి కష్టం అవుతుంది. ఒకసారి ఫోన్ చేయండి. సరే.
బ్రహ్మం, హలో, నేనే నీకు ఫోన్ చేస్తా అనుకుంటున్నాను రా. ఎందుకురా? అది ఎలా చెప్పాలో అర్థమైతలేదురా. ఏమైందండి? ఒక విషయం చెప్తామని వచ్చిన బావా. చెప్పండి బావ. ఈ నగల విషయం ఏం చేద్దాం? నా మిత్రుడు బ్రహ్మం అని ఉన్నాడు ఇక్కడ. 30 సంవత్సరాల నుంచి నమ్మకమైనటువంటి వ్యక్తి. ఆయన దగ్గరనే చేయిస్తా అనుకుంటున్నాను. లేదు లేదు, అబ్బాయి వినడం లేదు. మా ఫ్రెండ్ది జ్యువెలర్ షాప్ ఉంది పెద్దది, అక్కడికి అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్లి వాళ్ళకు నచ్చిన నగలు కొనిద్దాం. ఛాయ్ తీసుకుంటా. బాగున్నారన్నయ్య? బాగున్నారా చెల్లె? ఏం బావగారు, ఏంటి విషయం చెప్పట్లేదు? అది ఒక్క నిమిషం బావ. మాధవి, పెద్ద చిక్కొచ్చి పడిందే. ఏమైందండి? ఏం లేదే, మనమే ఇక్కడ మన ఊళ్ళో బ్రహ్మ ఉన్నాడు కదా, ఆయనతో నగలు చేయిస్తా అంటే పిల్లగాడేమో ఇంటలేట. బావంటుండి ఇప్పుడు పట్నంలో వాళ్ళకి తెలిసిన పెద్ద జ్యువెలరీ ఉందట, అక్కడికి పోయి కొందామంటుండే. నాకేం మనసును పడతలేదు. ఇక్కడ బ్రహ్మకు మాట ఇచ్చింది. ఇక మీరు ఏదో ఒకటి చెప్పండి ఆయనకి. అంతేనటవా? అంతేనండి, ఎంతైనా మగపెళ్లి వారు కదా, వాళ్ళకి నచ్చినట్టు అక్కడే తీసుకుందాం. సరే. ఏం బావా, ఏం చెప్తావు ఏంటి? బావగారు, మీకు నచ్చినట్టే కానివాడు, మీరు ఎక్కడంటే అక్కడ పోదాం, అక్కడనే కొనుక్కుందాం. బుక్కెడు పువ్వ కోసం పట్టెడా కలవట్టినం, ఇది జీవన బుద్ధికి పోరాటం, ఆశల రెక్కల కెరటం, ఎన్నో ఊహల స్వర్గం, ఎన్నెన్నో ఆశల దీపం. పెట్టుబడి వ్యవస్థకు బలిదానమైన జీవులం, పెట్టుబడి వ్యవస్థకు బలిదానమైన జీవులం, మృతి లేక నేడు మృతి కోసం, మృతి లేక నేడు మృతి కోసం ఎదురు చూస్తున్న స్వర్ణకారులం, ఎదురు చూస్తున్న స్వర్ణకారులం. ఓ రాజు, ఇక్కడ కూర్చున్నావేందిరా? ఒరేయ్, ఏమైందిరా? ఎందుకు బాధపడుతున్నావు? అరే బ్రహ్మం, చిన్న కిరాణం పెట్టుకొని బతకడమే కష్టంగా ఉందిరా. 10 ఏళ్ల బిడ్డకు గురిజెత్తు బంగారం పెట్టలేని చాతగానోని అని నా భార్య అన్నప్పుడు ఎందుకు బ్రతకాలనిపిస్తుందిరా, చచ్చిపోవాలనిపిస్తుందిరా నాకు.
రేయ్ రేయ్ పిచ్చోడా, ఇదంతా నీ మనసులో పెట్టుకొని నాతో చెప్పకుండా బాధపడుతున్నావా? ఇదిగో ఈ చైన్ తీసుకెళ్లి నీ బిడ్డ మెడలో వేసి నువ్వు వెంటనే నా ఇంటికి రా. వస్తే నీ బిడ్డ కాళ్ళకు పట్టీలు, చెవులకు దుద్దులు, ముక్కు పోగు అన్ని ఇస్తాను. నువ్వు ముందు వెళ్ళరా. ఊరుకో. ఇంకే సంతోషంగా నీ బిడ్డ దగ్గరికి వెళ్ళరా. వెళ్ళు, నేను ఉన్నాను కదరా నీకు. అరే బ్రహ్మం, ఎడుగుతుండ్రా బ్రహ్మం? నీతోటే చిన్న పని ఉండే మీ ఇంటికే వేస్తున్నా. అలాగా? పన్నెండు సిటీకి వెళ్తున్నాం రా. సిటీకా? అయినా సిటీకి ఎప్పుడు ఒక్కనివే పోతావు కదా, వాళ్ళేంద్రా ఇద్దరు కలిసిపోతుండ్రు? ఏమన్నా ఫంక్షనా? ఫంక్షన్ ఏం లేదు, ఊళ్ళో కిరాణంలో ఎప్పటికప్పుడు సామాన్లు తెచ్చుకోవడం ఎందుకని ఒకేసారి టౌన్లో హోల్సేల్గా తెచ్చుకుందామని లక్ష్మి అంటే వెళ్తున్నాం రా. అదేంద్రా, నెలకు కాకపోతే 2 నెలల సామాను మన కిరాణా దగ్గర తీసుకుపోవచ్చు, దానికే సిటీకి పోవాలన్నారా? అక్కడ హోల్సేల్ షాప్లో లక్ష్మిని తీస్తే తనకు కావాల్సిన సరుకులు తను తీసుకుంటుంది, ధర కూడా తక్కువ కదా. ఓహో, అర్థమైందిరా, మొత్తం అర్థమైంది. మా ఇంటి పెళ్లి పని నీకు ఇయ్యలేదని నువ్వు నా దగ్గర రావన్నట్టు, అంతే కదా? అవును. ఇందులో నా తప్పే ఉన్నదిరా. మగ పెళ్లి వాళ్ళు సిటీలో జ్యువెలరీలో నగలు కొందామంటున్నారు, వాళ్ళ మాట వినవలసి వస్తుంది నాకు. ఇందులో నా తప్పే ఉన్నది? ఇక్కడ నా తప్పేం లేదురా, మా ఆవిడకి కావాల్సిన తను కొనాలనుకుంటుంది, తన మాట నేను వినాల్సి వస్తుంది. అది కాదురా. నీలా మూలాలు మర్చి బతకడం నాకు తెలుసురా. నేను మూలాలు మర్చానా? కాదా? నాలాంటి వాళ్ళు ఎందరో నీ దగ్గరికి వస్తే నీ వ్యాపారం సాగుతోంది, నీలాంటి వాళ్ళు ఎందరో నా దగ్గరికి వస్తే నా వృత్తి కొనసాగుతోంది, మన జీవితం గడుస్తుంది. ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టావు, షాప్ చేసావు, వ్యాపారస్తుడు అయ్యావు, ధనవంతుడు అయ్యావు, కోటీశ్వరుడు అయ్యావు. చాలా సంతోషం రా, చాలా సంతోషం. కానీ నేను నాలాంటి వాళ్ళు ఈ రెడీమేడ్ నగల షోరూంలు రావడం వల్ల నీలా డబ్బు సంపాదించిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు నగల షోరూంలకు వెళ్ళి డబ్బులు ఇచ్చి నగలు తీసుకొచ్చుకోవడం వల్ల మా పనులు తగ్గి, ఆదాయం తగ్గి, పెట్టుబడులు లేక, జ్యువెలరీ షాపులు పెట్టుకోలేక మా పట్టెడ, మా దుకాణాలు అక్కడే ఉండిపోయాయి. మాకు బతుకు తెరువు చూపించు దేవుడా అని మొరపెట్టుకుంటూ మానసికంగా కృంగిపోతూ బ్రతుకీడుస్తున్నాం రా, బ్రతుకీడుస్తున్నాం. పెట్టుబడి వ్యవస్థకు బలిదానమైన జీవులం, పెట్టుబడి వ్యవస్థకు బలిదానమైన జీవులం. మృతి లేక నేడు మృతి కోసం, మృతి లేక నేడు మృతి కోసం ఎదురు చూస్తున్న స్వర్ణకారులం, ఎదురు చూస్తున్న స్వర్ణకారులం. ఈ షోరూములు వస్తాయని, మా జీవితాలను దెబ్బతీస్తాయని ముందే తెలిసినా మట్టెలు, మంగళసూత్రం స్వర్ణకారుడే చేయాలి, మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి మంటపానికి తీసుకెళ్లాలి. ఇలా చేస్తేనే నూతన దంపతుల జీవితాలు బాగుంటాయని నమ్మిన కస్టమర్లు కూడా డబ్బు వచ్చాక సంప్రదాయాన్ని పక్కన పెట్టి నీలా షోరూముల్లో కొంటారని తెలిసినా నేను ఈ స్వర్ణకార వృత్తిలో దిగేవాడే కాదు. నేనే కాదు, ఏ స్వర్ణకారుడు కూడా ఈ స్వర్ణకార వృత్తిలో దిగేవాడే కాదు.
ఎక్కడి నుంచో వచ్చి కోట్ల రూపాయలతో షోరూములు పెట్టిన వ్యాపారులు నమ్ముతారు కానీ అనాదిగా మిమ్మల్ని నమ్ముకొని మీరిచ్చే పనులతో బతుకుతున్న మమ్మల్ని నమ్మకుండా మా పొట్ట కొడుతున్నారు కదరా. ఇది మూలాలు మర్చినట్టు కాదా? ఇంటి భోజనం వదిలిపెట్టి హోటల్ తిండికి అలవాటు పడి రోగాల పాలైనట్టు గాయత్రోపాసకులైన స్వర్ణకారులను వదిలిపెట్టి రెడీమేడ్ నగలు కొంటూ మీ పిల్లలకు రెడీమేడ్ జీవితాలు ఇవ్వకండిరా. ఒరే రాజు, నీ కూతురి జీవితం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలంటే సంప్రదాయాన్ని పాటించు. స్వర్ణకారుల వద్దే నగలు చేయించు. అది నా వద్దైనా సరే, లేదా మీ బావకు తెలిసిన స్వర్ణకారుల వద్దైనా సరే. థ్యాంక్స్ రా. ఒక్క నిమిషం ఉండరా. హలో, నమస్కారం బావా. నమస్తే. నమస్తే బావగారు, ఒక చిన్న విషయం ఉంది. ఏంటో చెప్పండి. మనం అనుకున్నాం కదా ఆ పట్నంలో కార్పొరేట్ జ్యువెలర్లో నగలు కొంటామని, అక్కడ కొనట్లేదు ఇప్పుడు. ఎందుకు? స్వర్ణకారుల వద్దే నగలు చేయించు. అది నా వద్దైనా సరే, లేదా మీ బావకు తెలిసిన స్వర్ణకారుల వద్దైనా సరే. ఓ పని చేయండి, మీ అమ్మాయి నగలు మీ మిత్రుని దగ్గర చేయించండి, మా అబ్బాయి నగలు మా మిత్రుని దగ్గర చేపిస్తా. చాలా సంతోషం బావగారు, థ్యాంక్ యూ. అరే బ్రహ్మం, చాలా సంతోషంగా ఉందిరా. ఇలా రారా. అరే, మా బావగారు ఒప్పుకున్నారా. మా అమ్మాయి పెళ్లి పని నీ చేతులతో నువ్వే చేయాలరా. పదరా చెల్లెమ్మా, ఇంటికి వెళ్దాం పదా. రే, నాకు చాలా సంతోషంగా ఉందిరా. మనం ఎప్పటికి ఇలాగే కలిసిమెలిసి ఉందాం. అరే, నేను ఒక విషయం చెప్తాను రా. నేను నిన్నెప్పుడు వదలను, నువ్వు నన్నెప్పుడు వదలొద్దురా. చూశారుగా, చేతి వృత్తిపై ఆధారపడిన వ్యక్తి యొక్క మానసిక క్షోభ. ఇది ఒక్క స్వర్ణకారుని మానసిక క్షోభ మాత్రమే కాదు, సమాజంలో చేతి వృత్తులపై ఆధారపడిన వారు ఎదుర్కొంటున్న సమస్య మానసిక క్షోభ కూడా. చేతి వృత్తులను కాపాడండి, వారి కుటుంబాలను ఆదుకోండి.